మన దేవుడు ఖాళీగా కూర్చుండేవాడు కాదు. మన దేవుడు ఒక సింహాసనం మీద కూర్చుని అక్కడే స్థిరంగా ఉండేవాడు కాదు. ఆయన నిత్యము పనిచేసే దేవుడై ఉన్నాడు. ఆయన నిత్యము నిన్ను పోషించే విషయంలో, నీ పట్ల శ్రద్ధ నిలిపే విషయంలో, నీ పనులను చక్కపరిచే విషయంలో, నీ ప్రార్థనలను వినే విషయంలో, నీ కన్నీటిని తుడిచే విషయంలో, నీకు రావలసినటువంటి గాలిని నీకు పంపే విషయంలో, వర్షాలను పంపే విషయంలో, సమస్త గ్రహాలను వాటి గమనములో అవి చలించే విషయంలో అన్నిటి పట్ల దేవుడు బాధ్యత గలవాడై అన్నింటినీ తన ఆధీనములో వాటన్నిటినీ జరిగించుచున్నాడు. అంటే మన దేవుడు ఖాళీగా కూర్చున్నాడా, పని చేస్తున్నాడా? అందరూ చెప్పండి. ఈరోజు చాలా మంది పని చేయలేని బద్ధకస్తులుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎంత చెప్పినా, తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నా, భార్య ఎంత మొత్తుకున్నా, భార్య మాట వినని, భర్త మాట వినని, తల్లిదండ్రుల మాట వినని వ్యక్తులు కుటుంబాలలో ఉన్నారు. దయచేసి గమనించండి. శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి చేస్తాడు, సోమరిపోతూ ఎప్పుడూ వెట్టి పనులు చేస్తా ఉంటాడట. అంటే బైబిల్ గ్రంథము సోమరితనాన్ని ఖండించింది. ఏ వ్యక్తి అయితే సోమరివాడిగా ఉంటాడో, ఏ కుటుంబంలో ఉన్న వ్యక్తులైతే సోమరితనంతో వాళ్ళు ఉంటారో, ఆ కుటుంబంలో ఎదుగు బొదుగు ఉండదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు. సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, కానీ వారి జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ రోజున మీరు ఆలోచన చేయండి. ఆదాము అవ్వలను దేవుడు ప్రారంభంలో సృష్టించినప్పుడు వారి చేతికి పని ఇచ్చాడా, ఖాళీగా ఉండమని చెప్పాడా? ఏమండి, ఇచ్చాడా పని? ఏం పని ఇచ్చాడు? ఆదాము, అవ్వా, మీరు ఏదేను తోటను సేద్యపరచండి. అంటే మొట్టమొదటి మానవునికి పని ఇవ్వబడింది. అంటే మనిషి పని చేస్తేనే, మనుషుడు కష్టపడితేనే తన కష్టార్జితాన్ని అతడు అనుభవించగలుగుతాడు. సోమరివాడిని మీరు చూడండి. సోమరివాడు ఎలా ఉంటాడో తెలుసా? ఆయన పని చేయడు, లేకపోతే ముందుకు వెళ్ళాలనే తలంపు కలిగి ఉండడు. కానీ తనకంటే ముందు బాగా ఎవరైతే పని చేసి ఎదుగుతున్నారో వాళ్ళను చూసి వీడు ఈర్ష్యపడతా ఉంటాడు. సోమరివాడు ఎప్పుడూ కూడా ఫిర్యాదులు చేస్తాడు. సోమరివాడు ఎప్పుడూ కూడా పని దొంగగా ఉంటాడు. సోమరివాడు ఎప్పుడూ కూడా ఎదుటివాడి ఎదుగుదలను చూసి ఓర్వలేని వాడిగా ఉంటాడు. సోమరితనాన్ని బైబిల్ ఖండిస్తుంది, దేవుడు ఖండిస్తున్నాడు. ఎందుకని? మన దేవుడు పనిలో నిమగ్నమై ఉన్న దేవుడు. ఆయన పని పాట లేకుండా లేడు. ఆయనకు ఒక ఖచ్చితమైన పని ఉన్నది అనేది మనం చూస్తున్నాం. ఈ సృష్టిని ఎలా పని చేయించాలో, ఈ